ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే లక్ష్మీప్రియ గారు. నమస్కారం ఉష గారు. చాలా మంది మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటుంటారు. కొంతమంది సొంత ఇంటి కోసం, కొంతమంది కెరియర్లో ముందుకెళ్ళాలని, ఇంకొంతమంది జాబ్ ఆపర్చునిటీస్ కోసం. ఎవరికైతే ఈ నీడ్ ఉంటుందో ఆ నీడ్ కోసం మేనిఫెస్టేషన్ అనేది మొదలు పెడుతూ ఉంటారు. బట్ అది అందరికీ వర్క్ అవ్వట్లేదని చెప్తూ ఉంటారు. దేనివల్ల అంటారు? రీజన్స్ ఏంటి? మేనిఫెస్టేషన్ బేసిక్గా ఏంది అంటే మన ఫ్రీక్వెన్సీ. ఇట్స్ ఆల్ అబౌట్ ఆ ఫ్రీక్వెన్సీ. మన ఫ్రీక్వెన్సీ ఏంది, ఎప్పుడైతే ఈ కరెంట్ ఫ్రీక్వెన్సీ మనకి మ్యాచ్ అవ్వట్లేదో అది మనకి ఈ 3D వరల్డ్లో అంటే ఈ ఫిజికల్ రియాలిటీకి రావట్లేదు. సో చాలామంది ఏమంటారంటే నేను అఫర్మేషన్స్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, నాకు మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు అని అంటారు. ఇది బేసిక్గా మేనిఫెస్టేషన్ అవ్వకపోతే, దో అన్ని సిస్టమ్ ఫాలో అయినా కూడా అవ్వకపోతే ద మెయిన్ రీజన్ ఏంటంటే అబ్సెస్డ్ అయిపోతారు. అంటే ఏంది, ఇంకా అవ్వట్లేదు, నాకు ఇంకా అవ్వట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు సొంత ఇల్లు కావాలి. సొంత ఇల్లు కావాలన్నప్పుడు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, నాకు ఇలాంటి ఇల్లు కావాలి అని. ప్రతిరోజు చేసి నిన్నంతా వెళ్ళినాను, నాకు ఒక్క ప్లాట్ కూడా దొరకలేదు, ఒక ప్లేస్ కూడా దొరకలేదు, నాకు ఎక్కడ దొరకట్లేదు, అది ఒకటి వాళ్ళు కంటిన్యూగా అదే ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళు ఈరోజు ఉన్న ఫ్రీక్వెన్సీ కంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. సో ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ రేస్ చేయడం. ఎప్పుడైతే మనకి నిజంగా మనకి ఒక 3D రియాలిటీ కావాలి అనుకుంటే, ఫిజికల్ రియాలిటీలో మనకి ఈ 3D రియాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు లెంత్, బ్రెత్, హైట్ ఉంటుంది కదా, ప్రతిదాన్ని దాన్ని 3D రియాలిటీ అంటాం. మన మైండ్లో ఉండేదాన్ని, మన కోరికలు, డిజైర్స్ ఇవన్నీ ఏంటంటే మన బిలీఫ్స్, థాట్స్ ఇవన్నీ 4D రియాలిటీ. ఓకే. సో ఎప్పుడైతే ఈ 4D రియాలిటీ నుంచి 3D రియాలిటీలోకి రావాలో ఇట్ టేక్స్ టైం. సో ఈ బిట్వీన్లో మనము కాన్స్టెంట్గా వి విల్ బి టెస్టెడ్. సో ఎప్పుడైతే మనం ఈ టెస్ట్ చేసిన టైంలో మన ఫ్రీక్వెన్సీ కనుక వెళ్తే వీఆర్ టెల్లింగ్ ద యూనివర్స్ దట్ వీ డోంట్ డిజర్వ్ ఇట్. సో ద మెయిన్ మన చుట్టూ అన్నీ మంచిగా ఉన్నప్పుడు వి విల్ మెయింటైన్, మన ఎమోషన్స్ని మెయింటైన్ చేస్తాం, మన ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తాం. ఎప్పుడైతే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదో అప్పుడు మెయింటైన్ చేయడం ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము ట్రస్ట్ చేస్తామో, వాట్ ఎవర్ ఐ డిజర్వ్, నా డ్రీమ్స్ 100% వస్తుంది, అవుతుంది అని డిజర్వ్ చేస్తామో మనం ట్రస్ట్ చేస్తాము, యూనివర్స్ని ట్రస్ట్ చేస్తాం. సో మనకి వెన్ వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్, ఇక్కడ మన ఓల్డ్ వర్షన్ ఏదైతే ఈ కరెంట్ ఫ్రీక్వెన్సీ ఉందో, ఎప్పుడైతే ఈ ఓల్డ్ వర్షన్ మనం వదులుతామో ఆ న్యూ వర్షన్ అనేది, న్యూ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి మ్యారేజ్ అవ్వాలి అని అనుకుంటాం. సో నాకు నా డ్రీమ్ పార్ట్నర్ రావాలి, ఒక సోల్మేట్ నా లైఫ్లో రావాలి అని డైలీ మార్నింగ్ లేచి నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు, నన్ను అందరు రిజెక్ట్ చేస్తున్నారు, నేనంటే ఎవరికి ఇష్టం లేదా, నేను అందంగా లేనా, ఇఫ్ షీ ఫీల్స్ ఇట్లా ఫీల్ అవుతే తన ఫ్రీక్వెన్సీ ఏమవుతుందో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఉన్న ఫ్రీక్వెన్సీ కంటే ఇంకా తగ్గుతుంది. షీ వోంట్ బి డిజర్వింగ్ దట్. ఈ టైంలో దట్ ఈస్ వాట్ థింగ్స్ మన చుట్టూ వర్కౌట్ అవ్వకపోయినా కూడా మెయింటైనింగ్ దట్ ఫ్రీక్వెన్సీస్ చాలా ఇంపార్టెంట్. రాదర్ దెన్ దట్ తను ఎట్లా న్యూ ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేయాలి అని అంటే షీ షుడ్ ఫీల్ లవ్ ఫర్ హర్ సెల్ఫ్. నేను ఎంత బాగున్నాను, ఓకే రైట్ పర్సన్ కాదేమో, ఇంకా నాకు రైట్ పర్సన్ వస్తారు, బెటర్ పర్సన్ వస్తారు. ఎలా ఫీల్ అవ్వాలి, నాకు రైట్ పర్సన్ రావాలని షీ షుడ్ ఫీల్ ప్రొటెక్టెడ్. ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు తను ప్రొటెక్టెడ్గా, సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాలంటే షీ షుడ్ స్టార్ట్ ఫీలింగ్ ఇట్. ఇప్పటి నుంచే లౌడ్గా ఫీల్ అవ్వాలి, దట్ షీ ఫీల్స్ లవ్ ఫర్ హర్ సెల్ఫ్. ఎప్పుడైతే తను ఇలా ఫీల్ అవుతుందో తన ఎమోషన్స్ మెయింటైన్ అవుతుంది అండ్ ఫ్రీక్వెన్సీ అనేది రేజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈ టెస్టింగ్ టైంలోనే వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది డౌన్ అయిపోతుంది. ఎన్ని అఫర్మేషన్స్ చేసినా కూడా, ఏం చేసినా కూడా, వెన్ యూ డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ వెన్ యూ డోంట్ ట్రస్ట్ ద ప్రాసెస్, థింగ్స్ విల్ నాట్ టేక్ ప్లేస్. సో ఈ ప్రాసెస్లో ఇఫ్ ఎట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కెరియర్లో ఉన్నారనుకోండి, ఇఫ్ ఈజ్ ఎర్నింగ్ 1 lakh, తను ఒక ఎయిమింగ్ ఫర్ 3 lakhs ఎర్న్ చేయాలి అని అనుకుంటున్నారనుకోండి. ఈ ప్రాసెస్లో ఈజ్ ట్రయింగ్, అన్నీ అప్లై చేస్తున్నారు, అన్నీ హీస్ పుట్టింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్ టు గెట్ అ గుడ్ ఆపర్చునిటీ. ఈ మీన్ వైల్లో హిస్ బాస్ విల్ కాల్ హిమ్ అండ్ టెల్, ఏమంటారు అంటే బేసిక్గా కంపెనీ లే ఆఫ్ చేస్తుంది, యూ హ్యావ్ టు సర్వ్ ద నోటీస్ పీరియడ్, ప్రాజెక్ట్ లేదు, చేయాలి అని. సో ఇమీడియట్గా ఇఫ్ హీ ట్రస్ట్ ద ప్రాసెస్, తనకి ఏమవుతుంది అంటే ఇఫ్ విల్ ఓకే నాకు ఇంకో బెస్ట్ ఆపర్చునిటీ వస్తుంది, నాకు టైం దొరికింది, ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ ట్రై చేయడానికి నాకు టైం దొరికింది అని అనుకుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్, తన ఫ్రీక్వెన్సీ పడిపోతుంది. సో కాబట్టి వెన్ హీ ట్రస్ట్ ద ప్రాసెస్, హీ గాట్ ద టైమ్ అండ్ ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ ద బెటర్ జాబ్. సో వన్ ఆఫ్ మై క్లయింట్, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ప్రమోషన్ అనమాట. సో ఆన్ ద డే మీటింగ్లో ఏం చెప్పారు అంటే, హీ వెంట్ దట్ హీల్ గెట్ ద ప్రమోషన్ ఆన్ ద డే. అండ్ ఆఫీస్లో మీటింగ్ అయిన తర్వాత
కంపెనీ హాస్ డిక్లేర్డ్ సమ్వన్ ఎల్స్, వేరే వాళ్ళకి ప్రమోషన్ వచ్చేసింది. సో అందరూ కలీగ్స్ అందరూ కూడా షాక్ అయిపోయినారు, నేను ఏంది నీకు రావాలి కదా అని. బట్ హీ ఫెల్ట్ ఓకే, ఏదైనా మంచికే ఓకే, రాకపోతే ఓకే పర్వాలేదు అని. హీ వాజ్ ఓకే విత్ దట్ ప్రాసెస్, బట్ హీ డి నాట్ ఫీల్ బ్యాడ్ ఫర్ హిస్ కొలీగ్ అండ్ కలా. కొన్ని రోజుల తర్వాత 15 days తర్వాత కంపెనీ హ్యాస్ డిక్లేర్ దట్ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు, హీ ఈస్ గోయింగ్ టు హెడ్ దట్ బ్రాంచ్. సో వెన్ యూ మెయింటైన్ దట్ ఫ్రీక్వెన్సీ యూ విల్ బి టెస్టెడ్. 100% మనకు ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుందండి. యూ విల్ బి టెస్టెడ్. టెస్టింగ్ ప్రాసెస్లో వెన్ యూ మెయింటైన్ దట్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ వాట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్. మన ఓపిక ఎంత ఉందా అన్న చూసే ప్రాసెస్లోనే 100% నెక్స్ట్ స్టెప్ ఏంటని డిపెండ్ అయి ఉంటుంది. వన్ ఆఫ్ మై క్లయింట్, తనకి ఏంటి అంటే ఒకరోజు మీటింగ్ అని స్టార్ట్ అయినప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిందనమాట. సో హీ కేమ్ బ్యాక్ అండ్ హీ షేర్డ్ మీ ఆన్ ద డే దట్ నేను ఎప్పటి నుంచో అప్స్కిల్ చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ నాకు టైం దొరకట్లేదు, నవ్ ఐ గాట్ దట్ టైం. సో ఎప్పుడైతే మన లైఫ్లో కొన్ని ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్ జరిగినా కూడా వాట్ ఈస్ దట్ ఫ్రీక్వెన్సీ వీఆర్ మెయింటైనింగ్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సిచ్యుయేషన్ ఏదైనా సరే ఆ సిచ్యుయేషన్లో మన ఫ్రీక్వెన్సీ, మన థాట్ ఏ విధంగా ఉందన్నదే 100% is that is what makes us deserve for the best life. 100%. సో ఇది ఎలా వస్తుంది, ఈ ప్రాసెస్ పైన ట్రస్ట్ ఎలా వస్తుంది అంటే బేసిక్గా మన ఫ్రీక్వెన్సీ అంటేనే మన బిలీఫ్ సిస్టమ్. వెన్ యూ బిలీవ్, నీకు ఒక బిలీఫ్ అనేది ఉంది అంటే లైక్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మై హయ్యెస్ట్ గుడ్, నా మంచి కోసమే జరుగుతుంది అనే ఒక బిలీఫ్ సిస్టమ్ కనుక క్యారీ చేసాము అని అంటే ఏ సిచ్యువేషన్ ఉన్నా విల్ ట్రై టు టేక్ ద పాజిటివ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఒక 10 మంచి విషయాలు జరుగుతున్నాయి, కొన్ని 10 చెడు విషయాలు జరుగుతున్నాయి అనుకోండి. ఎప్పుడైతే మన బిలీఫ్ సిస్టమ్ నా మంచికి జరుగుతుంది అని అంటే మన అటెన్షన్ ఆటోమేటిక్ ఆ మంచి విషయాలపైన ఫోకస్ వెళ్తుంది. ఎప్పుడైతే మనం నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ క్యారీ చేస్తామో, నేను అన్లక్కీ అని ఫీల్ అయితే, సో నెగిటివ్ థింగ్సే మనలో లైఫ్లో ఉన్న నెగిటివ్ థింగ్సే మన ఫోకస్ అంతా వెళ్తుంది. సో ఇందాక చెప్పినట్టు తను కాలు ఇరిగినప్పుడు వేరే వాళ్ళైతే నాకు కాలు ఇరిగింది, నేను ఎంత అన్లక్కీ అని ఫీల్ అవుతారు. అదే వాట్ వాస్ హిస్ ఫ్రీక్వెన్సీ ఏంది అని అంటే హీ ఫెల్ లైక్ వేరే వాళ్ళు అయి ఉంటే ఆ టైంలో చాలా క్రిటికల్గా అయి ఉండేది కండిషన్, నా కాలు మాత్రమే ఇరిగింది. వాట్ ఈస్ దట్ యాటిట్యూడ్, ఆ పర్స్పెక్టివ్ మనకు రావాలి అని అంటే మన బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి. యూనివర్స్ని బిలీవ్ చేసే ప్రాసెస్లో ట్రస్ట్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. అండ్ మనము మన లైఫ్కి యూజ్ అయ్యే బిలీఫ్ సిస్టమ్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో మనకి చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా అన్కాన్షియస్గా చాలా ప్రోగ్రామ్ చేయబడ్డాము అండ్ వీఆర్ క్యారింగ్ లాట్స్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్ మనకి లైఫ్లో యూస్ఫుల్ లేకుండా, అవి మనని లైఫ్లో ముందుకెళ్లకుండా ఆపేస్తూ ఉన్నాయి. అలాంటి బిలీఫ్ సిస్టమ్స్ పైన మనం వర్క్ చేయాలి 100%. అండ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్. అప్పుడు మాత్రమే మన మేనిఫెస్టేషన్ అనేది మనకి మన పర్స్పెక్టివ్, థింగ్స్ బయట ఎక్స్టర్నల్ ఈవెంట్స్ మన చేతిలో ఉండదు. సో ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఎలా ఉన్నా మన బిలీఫ్ సిస్టమ్ ఈజ్ వాట్ మేక్స్ అస్ ఫీల్. అదే బిలీఫ్ సిస్టమ్ బట్టే థాట్స్ వస్తాయి, థాట్స్ బట్టే మన ఒక ఎమోషన్స్ అనేది ఉంటుంది. ఎమోషన్స్ ఆర్ మెయింటైనింగ్ అ ఫ్రీక్వెన్సీ. అన్కాన్షియస్గా బిలీఫ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఫీలింగ్స్. ఎగ్జాక్ట్లీ ట్రూ. ఏవైతే మన నమ్మకాలు ఉంటుంటాయో ఆ నమ్మకాలే మన ఎమోషన్స్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంటాయి, మన ఫీలింగ్స్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంటాయి. ఆ ఫ్రీక్వెన్సీ గుడ్ ఆర్ బ్యాడ్, ఆ సైన్ని క్రియేట్ చేయడానికి మాత్రం మన బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని అర్థమవుతుంది. చాలామంది మీరు అన్నట్టుగానే ఎక్కడో కొన్ని నెగిటివ్ బిలీఫ్స్లో ఆగిపోతూ ఉంటుంటారు. అవుతుందో అవ్వదో, ప్రయత్నం మొదలుపెట్టాము అడ్డంకులు వస్తూ ఉన్నాయి, మాకే ఎందుకు ఇలా అవుతూ ఉంది, ఫైనాన్షియల్ లాస్ వస్తూ ఉంటుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు E20కి నిర్వహించబోయే క్లాసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతాయంటారు? అండ్ దాంతోపాటు ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది? సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే అండి, మనం చాలా సెషన్స్లో మాట్లాడుకున్నాం, మన ఎమోషన్స్ అనేది ఇంపార్టెంట్, మన ఫీలింగ్స్, మన థాట్స్, ఒక దాని నుంచి ఒక లింక్ ఉంది. సో వీటిపైన మనం బేసిక్ నుంచి వర్క్ చేయాలి. సో మనకి ఎప్పుడైతే బేసిక్ మనం ఇన్స్టెంట్గా మనకు కావాల్సింది మనము క్రియేట్ చేయగలుగుతాం, మనం ఇన్స్టెంట్గా మన ఫ్రీక్వెన్సీని రేస్ చేయగలిగితే వీ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్. సో మన ఇన్స్టెంట్గా వీ విల్ టేక్ ఫ్రమ్ ద బేసిక్ ఫౌండేషన్ నుంచి. వాట్ ఎవర్ ఐఎమ్ టేకింగ్ నా సెషన్స్లో కూడా 100% సైంటిఫిక్ నాలెడ్జ్. ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ఏదో ఇన్స్టెంట్గా ఇప్పుడు రిజల్ట్ వచ్చేస్తుంది, అది ఒక టెంపరీ అన్నట్టు కాదు. పర్మనెంట్గా మన మైండ్ షిఫ్ట్లోనే మన మైండ్ సెట్ కంప్లీట్గా షిఫ్ట్ అవుతుంది. సో మన సెషన్స్ అనేది సైంటిఫిక్గా ఉంటుంది కాబట్టి రూట్ లెవెల్ నుంచి వీ విల్ బీ వర్కింగ్ ఇన్ ద సెషన్స్. ఓకే, సో రూట్ నుంచి వాళ్ళని మనం చెక్ చేసే అవకాశం ఉంటుంది అండ్ దాంతోపాటు చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 100% అండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ప్రాసెస్ ఏంటి మేడం? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తుందండి. కింద నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సో ఎవరైతే మా ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో చాలా మందికి ఎందుకు మేము విజువలైజ్ చేస్తున్నాము,
అవ్వట్లేదు, మేనిఫెస్టేషన్ చేస్తున్నాము అవ్వట్లేదు అని చెప్తూ ఉంటుంటారు. బట్ దానికంటూ ఒక రీజన్ ఉంటుంది. డెఫినెట్గా మీరు కనుక లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి అనుకుంటూ ఉన్నా, మిమ్మల్ని కొన్ని ఆపుతున్నాయి అనుకుంటూ ఉన్నా, మీ థాట్ ఎనర్జీ మీకు సరిపోవట్లేదు అనిపించినా, మీ ఎన్విరాన్మెంట్ మీకు నెగిటివ్ అనిపిస్తూ ఉన్నా, డెఫినెట్గా వాటన్నింటికి విజువలైజేషన్ చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ నెల 20వ తారీఖు నుంచి క్లాసెస్ నిర్వహించబడుతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.